ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు వదలడం లేదు. నాన్ స్టాప్ వర్షాలతో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం, గడ్డెన్న, కుమ్రంభీం ప్రాజెక్టుల్లోకి భారీ వరద నీరు చేరుతోంది. భారీ వర్షాలపై పూర్తి సమాచారాన్ని అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉధృతంగా ఉప్పెనెల ప్రవహిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చాందాటి వాగు వద్ద ఉన్నాం. చాందాటి వాగు కూడా ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమ్రంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు ఈ విధంగానే ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, పరివాహక ప్రాంతాలు ఉన్నాయో, పరివాహక ప్రాంతాల్లో కూడా పంట పొలాలను ముంచెత్తడం జరిగింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరు చేరి ఏదైతే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అనేక గ్రామాలకి ఏదైతే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో జల దిగ్బంధంలో చిక్కుకొని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు కుండపోత కురుస్తున్న వర్షాలకి ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇన్ఫ్లో 1,02,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 9 గేట్లను ఎత్తివేసి ఏదైతే 94,400 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడ కూడా ఒక గేట్ను ఎత్తివేసి ఏదైతే 3,300 క్యూసెక్ల నీటిని దిగువకు వదలడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా సాతనాల ప్రాజెక్టు, అదేవిధంగా మత్తడి ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో అధికారులు ఇక్కడ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే దిగువకు నీటిని వదులుతున్నారు, ముఖ్యంగా సాతనాల కానీ అదేవిధంగా మత్తడి ప్రాజెక్టులకు కానీ భారీగా క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుండడం పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే పరివాహక ప్రాంతంలో కూడా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఏవైతే పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలని కానీ అదేవిధంగా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. పరివాహక ప్రాంతంకు వెళ్ళవద్దంటే ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకవైపు కుండపోత కురిసిన వర్షాలతోని లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర వస్తువులు తడిసిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ప్రాణ నష్టం సంభవించకుండా ఏవైతే నదులు అదేవిధంగా వాగులు అదేవిధంగా వంకలు ప్రాజెక్టుల వద్ద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ఆపద వచ్చినప్పుడు కూడా ప్రజల్ని ఆదుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా నిర్మల్ జిల్లా అదేవిధంగా కొమ్రంభీం జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏవైతే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సహాయం కావాలంటే అందించడానికి తాము సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి సహాయం అందించడానికి సిద్ధమంటూ కూడా అధికారులు భరోసానిస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ వర్షాలు రాబోయే 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని అధికారులు ఏదైతే హెచ్చరికలను జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక అప్రమత్తతను కొనసాగిస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.